మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి వైసీపీ అనంతపురం పార్లమెంటు అభ్యర్థి మలగుండ శంకరనారాయణ అన్నారు. మేనిఫెస్టోలోని హామీలను 99% పూర్తి చేసిన నాయకుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ లేడని చెప్పారు. ఆ ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అబద్ధపు హామీలను ఇచ్చి ఉంటే 2014లోనే జగన్ సీఎం అయ్యేవారని, కానీ ప్రజలను మోసం చేయడం ఆయనకు ఇష్టం లేదని చెప్పారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్న అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో విస్తృత స్థాయిలో ప్రచారాలు అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అనంతపురం నగరంలో ఎల్లమ్మగుడి ఏరియాలో ఈరోజు ఎంపీ అభ్యర్థి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే జిల్లాలో చూసినట్టయితే మీరు ఈ హిందూపురం నుంచి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఉండాల్సింది అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు, ఏ రకంగా ఉంది? నేను అనంతపురం జిల్లా నివాసిని, అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగాను. ఈ మధ్యనే జిల్లాలు మారినాయి, అంతేగాని జిల్లాలు మారినంత మాత్రం నాకు అనంతపురం సంబంధం లేకుండా పోదు. ఇప్పుడే చేశారు మా మామూలు, నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఉంటున్నాను. అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. నేను ఇక్కడ ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి ఓటరు కూడా నాతో ముఖ పరిచయాలు. ప్రధానంగా చూసినట్టయితే అనంతపురం జిల్లాకు సంబంధించి ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా మీరు ఉన్నారు. ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎలా ఉంది సినారియో? మరి 7 నియోజకవర్గాలు కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కూడా జగనన్నకు ఓటేయాలా, జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఆ కుటుంబాలకు మంచి జరిగింది కాబట్టి, ఆ కుటుంబాల్లో భవిష్యత్తులో బాగుండాలంటే ఆర్థికంగా కానీ మరి సామాజికంగా కానీ వాళ్ళు బాగుండాలా, ఉన్నత స్థానంలో ఉండాలంటే తప్పుకోకుండా ముఖ్యమంత్రి ఉంటేనే సాధ్యమవుతుందని ఒక స్థిర నిశ్చయానికి వచ్చారు. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తాం. ప్రధానంగా చూసినట్టయితే నిన్న రోజున మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటిని ఆశ చూపించి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారని చెప్పి కూడా విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆశ చూపించో మాయ మాటలు చెప్పో ముఖ్యమంత్రి కావాలనుకున్న 2014లోనే అయిపోయేవాడు. ఏమి చేయగలుగుతాడో అదే చెప్తాడు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. ఈరోజు చంద్రబాబు చెప్పే హామీలన్నీ కూడా చేయలేని హామీలని ప్రజలకు అర్థమవుతుంది. అందుకని ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు వైపు కానీ చంద్రబాబు పార్టీ వైపు కానీ చూడడం లేదు. అది తెలిసే ఎలాగైనా జగన్ గారిపైన నిందలేయాలని ఆలోచన చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట చెప్పాడంటే అది చేతనైతేనే, వీలైతేనే, చేయగలిగితేనే చెప్తాడు, కానీ చేయలేని విషయాలు చెప్పడు. ఈరోజు 5 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో తీసుకోండి, ప్రపంచంలో తీసుకోండి, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చుతాయో హామీలు, ఆ హామీలు 99.9% అమలు చేసిన రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ బీజేపీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా మీ పైన దాడి చేసే విధంగానే వాళ్ళు ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కట్టుకొని వస్తున్నారు కదా, దాడి చేసేది మంది వాళ్ళ పని అది కదా. 2014లో అదే చేశారు, అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలని వస్తున్నారు. చంద్రబాబు చెప్పే మాటలు, పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు ఎవరు నమ్మరు. ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా మమ్మల్ని ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం అందరికీ తెలిసింది. కాబట్టి మరి ఈరోజు పేద కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాయంటే దానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రతి కుటుంబానికి ప్రతి పథకం కూడా, మరి ఇంతకుముందు జన్మభూమి కమిటీలు కానీ ఇంకో కమిటీలు కానీ లేవే. ప్రభుత్వ పథకాలన్నీ సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళ గడప వద్దకే చేరుతున్నాయి ఈరోజు. కాబట్టి వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. తప్పుకోకుండా అత్యధికమైనటువంటి స్థానాలు 175 స్థానాలు కూడా మేము గెలిచి తీరుతాము. 25 పార్లమెంట్ స్థానాలు కూడా గెలిచి తీరుతాము. ఇది ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి అనంతపురం జిల్లాకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన శంకరనారాయణ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 7 నియోజకవర్గాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందంటే కూడా శంకరనారాయణ తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చాంద్ బస్తో లోకేష్, 4 సైజ్ టీవీ అనంతపురం నుంచి. జై జగన్.